గురుగారు, సంస్కృతం అనేది దేవ భాష, అమృతతత్వమైనటువంటి భాష. ఈ భాషకు సంస్కృతం అనే పేరు ఎలా వచ్చింది? పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, వందే సంస్కృతమాతరం అని సంస్కృతాన్ని ప్రతిరోజు అభ్యాసం చేస్తూ దానిలో భాషణ చేయటం వల్ల నీ తెలివితేటలు అద్భుతంగా వృద్ధి చెందుతాయి. ఎందుకు అవుతాయి ఇలా అంటే, దేవభాష అయినటువంటి ఈ సంస్కృతము మొదట 12 వ్యాకరణాలతో ఉండేది. తరువాత త్రేతాయుగంలో 9 వ్యాకరణాలుగా దీన్ని ఆవిష్కరించడం జరిగింది. వాల్మీకి కూడా ఎందుకని రామాయణాన్ని వేదంతో సమానంగా ఉటంకిస్తూ రచన చేశారు అంటే, వేదంలోని ఛందస్సు క్లిష్టంగా ఉంటుంది. లయబద్ధో అక్షర సమహ. వాల్మీకి ఏం చేశాడు? అలాంటి అద్భుతమైన విజ్ఞానాన్నంతా లయతో పాడుకునే వీలుగా, వీణ మీద వాయించే విధంగా సంస్కృత భాషలో మనకు అందించాడు. కాబట్టి ఆది కవి వాల్మీకి అని కీర్తింపబడ్డాడు. కలియుగానికి వచ్చేసరికి అలసులు మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు. ఈ కలియుగంలో ప్రాణుల యొక్క శక్తి తక్కువగా ఉంటుంది. మరి వీరికి ఎలా అద్భుతమైన ఈ భాషను అందించాలి అని ఆలోచన చేసిన దేవతలంతా పాణిని అనే ఒక మహానుభావుణ్ణి భూమండలం మీద ఆవిర్భవింపజేశారు. ఆయన ఈ 9 వ్యాకరణాలను అద్భుతంగా అధ్యయనం చేసి సమ్యకృతం ఇది సంస్కృతం, మనకు అర్థమయ్యే విధంగా, అధ్యయనం చేసే విధంగా, నేర్చుకునే విధంగా అందించాడు. అందుకే ఆ భాషను సంస్కృతం, చక్కగా సంస్కరింపబడి నీలో సంస్కారాన్ని పెంచుతూ జీవితాన్ని అద్భుతంగా ముందుకు నడిపించేటువంటి శక్తియుక్తులు కలిగినది కనుక ఇది సంస్కృతము. ఏమిటి మిగతా భాషలోకి సంస్కృతానికి తేడా అంటే, సంస్కృతానికి ఒక్కదానికి మాత్రమే దేవభాషగా అభివర్ణించబడేటువంటి ఈ సంస్కృతము దేవతామూర్తులను కళ్ళ ముందు ఆవిష్కరించుకోవటానికి అనువుగా ఇట్ కన్వర్ట్స్ ఎగ్జిస్టెన్స్ ఇంటూ సౌండ్. ఎప్పుడైతే సంస్కృతంలో మనం ఆ దేవతామూర్తిని ధ్యానం చేస్తామో వెంటనే ఆ స్వామి మన కనుల ముందు ప్రత్యక్షమవుతాడు. ఈ శక్తి కేవలము సంస్కృతానికి మాత్రమే ఉన్నది. అందుకే పాశ్చాత్యులు కూడా చాలా పరిశోధన చేసి ఒక విషయం చెప్పారు. సంస్కృతంలో మాట్లాడటం వల్ల న్యూరాన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. న్యూరాన్స్ యాక్టివేట్ అయ్యాయంటే చాలా ఉత్సాహంగా, ఉత్తేజంగా మనం పని చేయగలుగుతాం. అనుకున్న పనిని అద్భుతంగా నెరవేర్చగలుగుతాం. మాతృభాష అయిన తెలుగును ఎందుకని తెలుగు అంటారు? తేనె అగు తెనుగు, మాట్లాడుతుంటే మధురంగా ఉంటుంది. శ్రవణ శుభగమగు ఛందో నియతి గలిగి, యతులు గలిగి, ప్రాస గతులు గలిగి, తీపి గలిగి నట్టి తెలుగులో పద్యాలు హొయలు గలిగి ఎడదలూపగలవు అంటారు తెలుగును గురించి చెప్తూ. ఇలా మాతృభాష అయిన తెలుగును, దేవభాష అయిన సంస్కృతాన్ని అధ్యయనం చేస్తూ ఆనందంగా జీవనాన్ని ఎలా గడపాలో తెలియజేసిందే భారతీయ జీవన విధానం. కనుక అభ్యాసిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి.